హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగపిండితో పని లేకుండా అందరికీ ఎంతో ఇష్టమైన ఆలు బోండా చాలా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. తర్వాత అర టేబుల్ స్పూన్ వచ్చి మినపప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ. మనకి పప్పులు, ఆవాలన్నీ మంచిగా వేగాలండి. ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేసుకుందాం. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. చాలా సింపుల్ స్టఫింగ్ అండి. మసాలాలు అది ఎక్కువగా ఏమి లేకుండాను. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ కారం. అంతేనండి, ఇంకా మసాలా ఏమి లేదు. దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాము. తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నామండి. మీరు కావాలంటే తురిమి కూడా తీసుకోవచ్చు. ఈ మొత్తం మంచిగా కలుపుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. అంతేనింకా. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇంకా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ వచ్చి నానబెట్టుకున్న శనగలనమాట. ఇవి 7-8 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే రాత్రి నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా నానిపోతాయి. ఒక 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసి నీళ్లు వేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. చూడండి, ఈ విధంగా ఉండాలనమాట కన్సిస్టెన్సీ. దాన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, ఒక పావు టీ స్పూన్ సోంపు, ఒక 2 చిటికెలంత గరం మసాలా, కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలండి, గట్టిగా నేను. మిక్సీ పట్టుకునేటప్పుడే నీళ్లు వేసుకోకుండా మిక్సీ పట్టుకున్నామనుకోండి కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంప స్టఫింగ్ మనకి ఆరిపోయిందండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఈ పైపూతనొచ్చి చూడండి, ఈ విధంగా మొత్తం మంచిగా కవర్ అయ్యేటట్టుగా దీన్ని కోట్ చేసుకుందాము. పైపూతనేది మరీ ఎక్కువ మందంగా కాకుండా చూడండి, ఎంత అవసరమో అంతవరకి పలుచగా పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా మంచిగా కవర్ అయ్యేటట్టుగా కవర్ చేసుకొని ఒక్కసారి రౌండ్ చేసేసుకొని దీన్ని కొంచెం ఫ్లాట్‌గా చేసుకుందామండి. మీకు కావాలంటే ఇలా కూడా వేయించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మునిగేటట్టుగా నూనె పోసుకోవాల్సి ఉంటుందనమాట ఇది వేగడానికి. అందుకని నేను దీన్ని కొంచెం ఫ్లాట్‌గా చేసి వేయించాననమాట. చూసారు కదా! థిక్‌నెస్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకొకటి కూడా చేసి చూపెడతానండి. చాలా ఈజీ అనమాట చేసుకోవటం. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. అందరికీ ఎంతో నచ్చే ఆలు బోండా వచ్చేసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది.
శనగపిండి పడని వాళ్ళొకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆలు బోండా అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ కొంతమంది ఏంటంటే శనగపిండి పడని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు కదా! ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ రెసిపీ కూడాను. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అంతేనండి. అన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందామండి. పట్టినన్ని వేసుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. స్టవ్ హైలో ఉందనుకోండి మనకి వేయగానే కలర్ మారిపోతుంది. కానీ పై పూత అనేది మనకి చక్కగా వేగదనమాట. మంచి క్రిస్పీగా రాదు. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటా దీన్ని వేయించుకున్నామనుకోండి పై పూత అనేది 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. మంచిగా లోపల దాకా వేగుతుంది క్రిస్పీగాను. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. 2 పక్కల చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇలానే తినేయొచ్చు. మీకు కావాలంటే టొమాటో కెచప్‌తో కూడా బావుంటుంది. అంతేనండి చక్కగా వేగిపోయినాయి. తీసేసుకుందాం ఇంకా. చూసారు గదా! 2 పక్కల మంచిగా ఎర్రగా కాలిందండి. క్రిస్పీగా వేగినియనమాట. నూనె అస్సలు పీల్చుకోదండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పైన లేయర్ అనేది. లోపల మసాలా స్టఫింగ్‌తో పాటు చాలా అంటే చాలా కమ్మగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.